డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వంశీ అనారోగ్య నాటకం ఆయుష్ హాస్పిటల్ సాక్షిగా బయటపడిపోయిందా? ఆయుష్ హాస్పిటల్ వాళ్ళు 3 రోజుల్లోనే వంశీని డిశ్చార్జ్ చేసి మళ్ళీ తిరిగి జైలుకు తీసుకెళ్ళొచ్చు అని ఎందుకు చెప్తూ ఉన్నారు? అసలు వంశీ అనారోగ్యం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? ఆయుష్ హాస్పిటల్ని ఎంచుకుని అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏదైనా మరి ప్లాన్ రివర్స్ కొట్టి బెడిసి కొట్టడంతో మళ్ళీ తిరిగి జైలుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందా? వంశీ ఆరోగ్యం ఎలా ఉంది? అసలు ఏమిటి వంశీకి ప్రాబ్లం అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు ఆయుష్ హాస్పిటల్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. వంశీ అనారోగ్యం, ఆయన జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే ఒక నాటకం నడుస్తోంది. వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు భోజనం చేసినా ఆయనకు వామిటింగ్ అవ్వదు. ఆయన్ని విచారణ నిమిత్తం ఆయన్ని కస్టడీలోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నప్పుడు ఆయనకు వాంతులు అవుతాయి. ఇదేమిటాయి అంటే మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయటం కోసమో, మీడియాని తన చుట్టూ తిప్పుకొని ఇదిగో నాకున్న అనారోగ్యాన్ని పోలీసులు దాచిపెట్టేస్తున్నారు అని బయటకు చెప్పటానికి ఆయన చేసిన ఒక ప్రయత్నం. ఇంతకీ అసలు వంశీకున్న ప్రాబ్లం ఏమిటి అని అంటే, ఆయనకు నడుము నొప్పి ఉండొచ్చు, మరి ఆయన పడుకోవటానికి సరిగా ఫెసిలిటీ లేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ మొత్తం తీసుకొచ్చి జైల్లో ఎవరు పెట్టలేరు. కావాలంటే పరుపు ఇస్తారు, మంచం ఇస్తారు, మంచి కంచం ఇస్తారు, మరి ఫుడ్ను కూడా పెట్టగలుగుతారు. కానీ ఎక్కడా లేని మనశ్శాంతిని జైల్లో ఎలా తీసుకొచ్చి పెడతారు జైలు అధికారులు మాత్రం? కాకపోతే గతంలో వాళ్ళు చేసుకున్న పనుల కారణంగానే వాళ్ళకి ఈ అశాంతి, ఈ మనశ్శాంతి కరువు. మరి జైల్లో కూడా ఇంట్లో లాగే ఏముండదు. ఇంట్లో బెడ్రూమ్లో హాయిగా ఏసీ వేసుకొని పడుకొని నిద్రపోయినంత ఈజీగా జైల్లో ఎవరు నిద్రపోలేరు. ఆ ఒక్కటే వంశీకి ప్రాబ్లం. వంశీకి అసలు ఇంత అనారోగ్యానికి కారణం ఆ స్లీప్లెస్నెస్, నిద్ర పట్టకపోవటం, నిద్ర పోలేకపోవటం. దానికి కొన్ని ఫిజికల్ కారణాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని అధిగమించటానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. అదే పద్ధతిని ఈ రోజున ఆయుష్ హాస్పిటల్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆయనకి సజెస్ట్ చేసి మరి జైలు అధికారులకు కూడా చెప్పి ఆయనకు ఇప్పుడు ఒక సిప్యాక్ మిషన్ ఇచ్చేసి మీరు జైలుకు తీసుకెళ్ళొచ్చు అనే విషయాన్ని చెప్పారు. ఆయన నిద్రపోయేటప్పుడు మరి గొంతు తడియారిపోవటం, గురక ఎక్కువగా రావటం, వీటన్నిటి మూలాన నిద్ర పట్టకపోవటం, లేకపోతే మనసులో ఉన్న అశాంతి కానీ మనశ్శాంతి కరువు అవటం కానీ ఇంకా దానికైతే ఏ మిషన్ ఏం చేయలేదు. కాకపోతే ఫిజికల్గా ఉన్న వాటిని మాత్రం ఓవర్కమ్ చేయడానికి ఈ సిప్యాక్ మిషన్ చేస్తుంది. ఆక్సిజన్ని అది ఆటో ఎనలైజింగ్ చేసి బాడీలో ఎంత ఆక్సిజన్ వస్తుంది, గొంతులో తడి ఎంత ఆరిపోతుంది, వీటన్నిటి మూలాన ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, దానికి మూలాన నిద్ర పట్టకుండా ఉండే విషయాన్ని అధిగమించడం ఎలాగనే దాంతో ఆ సిప్యాక్ మిషన్ తోటి ఆ స్లీప్లెస్నెస్ అనే దాన్ని కొంత అరికట్టవచ్చు. అసలు మనశ్శాంతి కరువై నిద్ర పట్టకపోతే దానికి ఎవరేం చేయలేరు. అసలు ఉన్న అనారోగ్యం మొత్తం అదొక్కటే. దానికి గాను ఆయన ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిపోయింది, ఊపిరితిత్తుల నిండుగా నీళ్లు వచ్చేసాయి, అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దగ్గుకుంటూ వస్తూ ఉన్నాడు, తుమ్ముకుంటూ వస్తూ ఉన్నాడు, నోటికి అడ్డం పెట్టుకొని. ఇదంతా కూడా పెద్ద డ్రామానే. వీటన్నిటి బదులు నాకు మాస్క్ ఏంట్రా బాబు అని అంటే పోలీసులు మాస్క్ ఇస్తారు, మాస్క్ వేసుకొని వచ్చేయచ్చు. ఎంత దగ్గుకుంటా కరోనా పేషెంట్లు, ఆక్సిజన్ అందని వాళ్ళు సైతం ఇలాగనే మాస్కులు పెట్టుకొని తిరిగారు కదా రోజుల్లో. ఇప్పుడు కొత్తగా వంశీకి వచ్చిన అనారోగ్యం ఏమిటి అని అంటే ఆ మనశ్శాంతి లేకపోవటమే, ఆ నిద్ర లేకపోవటమే. ఈ ఒక్కటి తప్ప ఏం లేదని ఆయుష్ హాస్పిటల్ తేల్చి ఈయన్ని ఐసీయూలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని డిశ్చార్జ్ చేసేసి దాన్ని మొత్తాన్ని అసలు ఏం ట్రీట్మెంట్ చేశారు, ఈయనకున్న ప్రాబ్లం ఏమిటి, ఫైండింగ్స్ ఏమిటి అనే వీటన్నిటినీ కూడా ఒక సీల్డ్ కవర్లో కోర్టు ఆదేశించింది కాబట్టి కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తారు. అప్పటి వరకు ఇది అధికారికంగా బయటకు రాలేదు, కానీ అనధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఈయనకేం ప్రాబ్లం లేదు, ఊపిరితిత్తులో కొద్దిగా నీరు చేరింది, ఆ విషయం మాత్రం ఫైండ్ అవుట్లో బయటపడింది. అసలు ఈ ఆయుష్ హాస్పిటల్కి రావటానికి మరి వంశీకి మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అప్లై చేసుకున్నప్పుడు కూడా
ఎటువంటి సమాచారం కోర్టుకు కూడా ఇవ్వలేదు. అనారోగ్యం కారణంగా అని చెబుతున్నారు కానీ ఇదిగో ఈ విషయంలో అనారోగ్యం ఉంది, గుండెలో ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది, ఇలా బిఫోర్ అరెస్టు ఏదో ఆయనకున్న ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసిన హిస్టరీని కానీ ప్రీవియస్ ఫైండింగ్స్ని కానీ ఏటిని కూడా సబ్మిట్ చేయలేదు. దాని తర్వాత మరి గుంటూరు జీజీహెచ్లో, విజయవాడను కాదని గుంటూరు జీజీహెచ్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా చాలా వైద్య పరీక్షలు నిర్వహించారు, ఒక స్లీప్లెస్ నెట్స్ టెస్ట్ తప్ప. ఆ టెస్ట్ను కూడా ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో చేయటానికని అక్కడికి కూడా తీసుకెళ్లారు. అసలు ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని కోరుకుంది కూడా వంశీయే. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదైనా ఒక మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉంది అనే దాని మీద వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్నే కోరుకున్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద మాకు నమ్మకం లేదనుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా మరి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే వాటికి వెళ్ళొచ్చు కదా. గతంలో రఘురామకృష్ణరాజు గారు చేసింది అదే పని. ఇక్కడ గుంటూరు జీజీహెచ్లో ప్రభావతి ఆయనకి ఇచ్చిన రిపోర్టు మీద ఆయన చాలా పెద్దగానే ఫైట్ చేసి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేసుకుని వెళ్ళాడు. వీళ్ళు కూడా అట్నే ఎయిమ్స్కో వీటన్నిటికీ వెళ్ళొచ్చు కదా. కానీ ఆడకెళ్తే వీళ్ళ దొంగ నాటకాలు చెల్లవు. ఏదైనా ఒక ప్రాబ్లం ఉండాలి. ప్రాబ్లం ఉన్నదల్లా కేవలం నిద్రలేకపోవటం వలన వచ్చిన అశాంతి, అలసట ఇవే తప్ప మిగతా ఏవీ లేవు. మిగతావన్నీ కేవలం డ్రామాలే అన్నట్టుగా ఈ రోజున వ్యవహారం మొత్తం బయటపడిపోతే మరి వంశీ నాటకం బయటపడిపోయినట్టు కదా. ఇదంతటికీ కారణం ఏమిటాయంటే ఆయన చేసుకున్న పనులే. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినప్పటికీ కూడా ఈయన సీరియస్ అఫెండర్ అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో 13 కేసులను ఉదహరించారు. ఆ తర్వాత ఒక్కొక్క వారెంటు వస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ మీద కానీ ఆ నకిలీ పట్టాలను సృష్టించిన అంశంలో వంశీ చేసిన మరి ఈ ప్రొసీజర్ మ్యానిపులేషన్స్ కానీ వీటన్నిటి మీద విచారణ జరుగుతుంటే ఈ వ్యవహారం మీద మిగతా వాళ్ళు కూడా బయటపడుతున్నారు. అసలు ఈయనకింత ప్రాబ్లం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన పేరుని నాని చాలా ఎక్కువగా గొడవ చేస్తున్నాడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా ఆయన కూడా పెద్దగా చేసేసి డాక్టర్లను తిట్టి ఆ మత్తోడని ఇట్లాంటి కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడాడు. తీరా బయటపడిన వ్యవహారం ఏంటంటే ఈ రోజున ఆయన కూడా కొన్ని నకిలీ ఇళ్ల పట్టాలను సృష్టించి వాటి ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ఒక ప్రయత్నం చేశాడు. వల్లభనేని వంశీకి ఇందులో గనక ఏదైనా ఒకటి జరిగితే నెక్స్ట్ ఇక పడేది తన మీదనే, ఈ నకిలీ ఇళ్ల పట్టాల మీద వస్తారు. గతంలో మరి పేరుని జయసుధనే అడ్డం పెట్టుకుని పేరుని నాని తప్పించుకొని ఉండొచ్చు. ఎందుకంటే గోడౌను ఈ రేషన్ బియ్యం మాయమైన ఆ గోడౌను ఆవిడ పేరు ఉంది కాబట్టి. కానీ ఈ నకిలీ ఇళ్ల పట్టాలు కనుక తెరపైకి వస్తే డైరెక్ట్గా పేరుని నాని ఎరక్కపోతాడు. ఆ భయంతో ఆయన ఎక్కువగా అరుస్తున్నాడు అనేది కూడా ఈరోజు బయట ఉన్న ప్రచారం. ఏది ఏమైనప్పటికీ వంశీ అనారోగ్యం అనేది ఓ పెద్ద నాటకమే, డ్రామానే అని తేలిపోయింది. కేవలం ఒక సిప్యాక్ మిషన్ వాడటం ద్వారానే ఆయనకి మొత్తం క్లియర్ అయిపోతుంది అనే విషయాన్ని మరి ఆయుష్ హాస్పిటల్ కూడా నిర్ధారించి మళ్ళీ మీరు జైలుకు తీసుకెళ్ళొచ్చని డిశ్చార్జ్ చేశారు అని అంటే దాని వెనుకున్న నాటకం అంతా బయటపడిపోయినట్టుగా లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.